హలో నమస్కారం నల్లకు అందరికి నమస్కారం. ఫస్ట్ అయితే మనం వీడియో అయితే చూసేద్దాం. అసలు ఈ వీడియో ఏంటి అంటే నాకున్న కన్ఫ్యూజన్ లో అసలు నాగ అశ్విన్ మామ ఏమైనా ప్లాన్ చేశాడా అసలు ఏం అర్థం కావట్లేదు. మైండ్ పిచ్చెక్కుతుంది ట్రైలర్ చూస్తుంటే. యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్కటిలాగా ఉంది. అసలు నా కంక్లూజన్ ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. ఫస్ట్ గా అయితే నాగ అశ్విన్ మామకి ఒక జోహార్ అయితే వేసుకుందాం. ఎందుకు అంటే ట్రైలర్ లోనే దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఇంకా మూవీ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో మామా అసలు మైండ్ పోతుంది. అసలు అయితే నాకైతే ఫస్ట్ నేనైతే కనుక్కున్నది ఏంటి అంటే స్మాల్ డీటెయిల్ అయితే అక్కడ కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, కమల్ హాసన్ ఇంకొక మామ, ఆ కమల్ హాసన్ మామ నువ్వేమైనా అసలు కొంచెం ట్రైలర్ లో కొంచెం కనపడినా కూడా అసలు ఏమైనా కనిపించావా? కమల్ మామ నువ్వు అసలు ఏమైనా కనిపించావా దీంట్లో? నాగ అశ్విన్ మామని నేను ఇటు సెట్ చేశాడని నేను అసలు అనుకోలేదు. కమల్ హాసన్ గారి పైన చూసుకుంటే చిన్న గీత అయితే ఉంది. మనం ఇండికేషన్ ఏంటి అంటే ఒకటి ఆయన ఏజ్ కాపాడుకోవడానికైనా అయి ఉండాలి, ఇంకోటి ఏంటంటే మొత్తం ఆయన రాజ్యం అనుకుని మొత్తం ఆయన శాసించాలి అని అనుకుని మనం అనుకోవాలి. ఇదొక పాయింట్ అయితే నేను ఫస్ట్ నాకైతే అనిపించింది. మొత్తం ఈయన యాషన్ అయితే ఎవరైనా ఉన్నారు కదా, ఆయనే మొత్తం సినిమా అంతట్లో విలన్ రోల్ ని మొత్తం ఆయనే పైన వేసుకుని నడిపించేటట్టు అయితే నాకైతే అనిపించింది. ఇంకో పార్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే అశ్వత్థామ ఉన్నారో అశ్వత్థామ గారు లాస్ట్ లో ఒక డైలాగ్ అయితే చెప్తారు, నీ కడుపులో పుట్టబోయే బిడ్డ ఇప్పుడు ఈ సందర్భానికి చాలా అవసరం అని చెప్పి చెప్తారు. ఇది కూడా మనం ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోవచ్చు. ఎవరైతే పుడుతున్నారో మొత్తానికి సినిమాకి హైలైట్ అయితే అనిపిస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే ఇంకా అయితే దాన్ని ఈ పుట్టబోయే బిడ్డ ఈ మొత్తానికి ఆయన చూసుకుంటే నెక్స్ట్ నేనుండి నడిపిస్తానని చెప్పేసి కూడా మన ట్రైలర్ లో అయితే చూసుకోవచ్చు. ఏ మాటకా మాట అవే కొట్టేశారు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళు అసలు అదృహం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే ఈ సినిమాలో మన ప్రభాస్ మామ అసలు హైలైట్ గా అయితే అనిపించాడు. నాకైతే అనిపించింది ప్రభాస్ మెయిన్ అట్రాక్షన్ ఈ మూవీకి. ఎవరైతే మొత్తం అసలు ఎవరైతే బౌంటీ హంటర్ ఉన్నారు కదా ప్రభాస్ గారు, ఆయనే అయితే అనిపించింది. ఇంకా కల్కి ఎవరో మనకైతే అర్థం కావట్లేదు. సినిమా హాల్ అయితే చూడాలి. నాకైతే పిచ్చెక్కుతుంది కల్కి ఎవరని చెప్పేసి. అశ్విన్ మామ ఏం ప్లాన్ చేశాడు ఏందో నాకైతే అర్థం కావట్లేదు మామ. అసలు ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక ఓల్డ్ అయితే వెళ్తాడు. ఆ ఓల్డ్ ఏంటంటే మొత్తం గ్రీనరీగా ఉంటది. అదే బయట కూడా ఆయన కోరుకున్నట్టు మాకు ట్రైలర్ లో అర్థం అవుతుంది. ఇంకా ఒకటి చిన్నది ఇండికేషన్ అయితే ఇస్తారు, గ్రీన్ రావడం, 2 లీవ్స్ అయితే చూపిస్తారు. అదే మొత్తానికైతే మనకి ట్రైలర్ లో అట్రాక్షన్ అయితే మనకు కనిపించింది. ఏదైతే ప్రభాస్ గారు కనుక్కుంటున్నారో మొత్తం సృష్టి ఆరంభం గ్రీన్ తోనే కాబట్టి, మొత్తం చెట్లతోనే కాబట్టి ఆ పార్ట్ అయితే చూపించారు. మొత్తం ఇక్కడ ఉన్న పార్ట్ లో ఈ ప్లేస్ లో అయితే మొత్తం చెట్లు రావాలని చెప్పేసి ప్రభాస్ గారు అనుకున్నట్టయితే మన ట్రైలర్ లో తెలుసుకోవచ్చు. ఏ పార్ట్ కా పార్ట్ అసలు సినిమాలో హైలైట్ అనిపించింది. బుజ్జి ఇంకోటి అశ్వత్థామ ఉన్నారు కదా, అశ్వత్థామ అయితే మాటిస్తారు. ఈ కల్కి అయితే ఎవరైతే ఉన్నారో పుట్టబోయే బిడ్డ కల్కి అవతారం ఉంది కదా, ఇది దీపికా పడుకోనే గారు కడుపులో ఉన్నట్టయితే మనకు చూపిస్తారు. ఎందుకంటే అక్కడ బుజ్జి ఉన్నారు కదా, బుజ్జి చెప్తుంది అక్కడ సుమన్ 880 అని చెప్పేసి. తను ఆ రాజ్యంలో ఉన్నప్పుడు అదే ఏదైతే ఫస్ట్ పని చేస్తుంటుంది కదా, ఆ పని చేస్తున్నప్పుడు సుమన్ 80 అంటే ఎందుకంటే కల్కి అమ్మ పేరు కూడా సుమతి. యాక్చువల్ గా భాగవతంలో చూసుకుంటే రిలేటెడ్. ఇక్కడ సుమన్ 80 అని చెప్తే దీపికా పనుకోగానే 18 అయిండొచ్చు నాకు తెలిసి. అక్కడ టోటల్ గా అయితే ఈమె కడుపులో పుట్టబోయే బిడ్డ కల్కి. అశ్వత్థామ మాటిస్తాడు కదా ఫస్ట్ లో, నీకు పుట్టబోయే బిడ్డ మొత్తానికైతే పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆయన కల్కి అయితే మనం అనుకోవచ్చు. అశ్వత్థామ బయట ఉండి నేను చూసుకుంటాను, ఇంకా పుట్టబోయే బిడ్డ మొత్తాన్ని రన్ చేసేటట్టు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కల్కి ఎవరు ఉండబోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభాస్ గారిని కూడా బాగా చూపించారు. ఐ థింక్ కల్కి ఆయనే అయిండొచ్చు, ప్రభాస్ గారు అయిండొచ్చు. నేను నా డ్రెస్ ప్రకారం బౌంటీ హంటర్ కల్కి ఆయనే అనుకుంటున్నాను. ఈ మొత్తం ఈ ట్రైలర్ లో అయితే కొన్ని దగ్గరలో అయితే గ్రీనరీ మొత్తం దాని బేస్ అయితే మనం అనుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటి అంటే నేను కనిపెట్టింది, ఇది మొత్తం జరిగేది ఇప్పుడున్న ఏదైతే ఉందో కాశీ ఉంది కదా, ఆ ప్లేస్ లోనే అయితే నేను అనుకుంటున్నాను. కొన్ని క్లూస్ అయితే మైనర్ డీటెయిల్స్ అయితే అక్కడ మనకైతే అనిపిస్తుంది. అక్కడ ఘాట్ ఒకటి ఉంది, ఆ ఘాట్ ప్లేస్ లో మొత్తం ఇంత ముందు ఇప్పుడైతే ప్రెసెంట్ వాటర్ ఉన్నాయి, అప్పుడు ఇంకా వాటర్ లేదన్నట్టు చూపిస్తుంది. ఆ ప్లేస్ ఒకటైతే ఉంది కదా, అక్కడ మార్క్ చేసినట్టయితే మనకు అర్థం అవుతుంది. ఇదంతా జరిగేది ఒక కాశీలో అయితే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అక్కడైతే మనకు బాగా కనిపిస్తుంది.
ఇంకో మైనర్ నేనేంటంటే ఈ డీటెయిల్స్ కనిపెట్టింది, మొత్తానికి ఈ బిడ్డ ఎవరైతే దీపికా పడుకోన్ బిడ్డ అయితే ఉంటాడు కదా, ఆయన బిడ్డ మీద అయితే మొత్తం బేస్ అయితే ఉంటది ఈ సినిమా. విలన్ గ్యాంగ్స్ కూడా ఈ బిడ్డని పుట్టనీయకుండా చూస్తుంటారు. ఇంకొకటి అశ్వత్థామ ఉంటది కదా, ఆయన కూడా సేఫ్టీకి ఈ బిడ్డని జస్ట్ లైక్ మొత్తం కాపాడుతూ ఉంటారు. మొత్తం డిపెండ్స్ ఈ బిడ్డ మీద అయితే ఉంటుంది. లైక్ బాహుబలి ఆ టైంలో అట్లా చూపించారు కదా, ఆ టైప్ అయితే ఉంటుంది. ఇతను కూడా తీసుకుపోయి ఒక దగ్గర పెట్టేసి పెంచడం జరుగుతుంది, కలికి లాగా పెంచడం జరుగుతుంది. అందుకని ఏమో విలన్ గ్యాంగ్స్ అయితే ఈ బిడ్డ పుట్టకుండా అయితే ట్రై చేస్తా ఉంటాడు. అక్కడ విలన్ అయితే ఒక దగ్గర అంటాడు కూడా, ఈ అమ్మాయి నాకు బాగా ఇంపార్టెంట్, ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకురాండి అని చెప్పి సగం యుద్ధం అయితే కూడా దాని గురించి అయితే జరుగుతుంటది. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే కొన్ని డీటెయిల్స్ అయితే నాకు తెలిసినవి నేనైతే కనిపెట్టినవి, మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.